కూర్చున్నాం ఇంటికాడ కూర్చున్నాం చెరువులు వేయకుండా వదిలేసాం చెరువులు వేయకుండా కరెంట్ బిల్ కట్టలేక జగన్గా కరెంట్ బిల్ అసలు కరెంట్ ఒకసారి ఫ్రీగా ఇస్తామని ఇవన్నీ ఏం లేదండి మోసమేనండి జగన్ చేసేది అంతా మోసం ఇది కరెంట్ బిల్ ఫ్రీ అన్నాడు ఏదో దడిచిపోయి నువ్వే అని అంటున్నారండి రేపొద్దున ఓటేసిన రోజు తెలిసిద్ది ఎదురుపడి ఎవరి కాళ్ళకి ఎదురు పడతల్లా దడిచిపోతున్నారు ఎవరి కాళ్ళకి దడిచిపోయి నువ్వే రౌడీజమా రౌడీజం ఏం లేదు ప్రజాస్వామ్యం అది మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో అంటే రాజధానికి అమరావతి అంటే అప్పుడు ఆల్రెడీ ఆయన 100% దానికి ఓకే అన్నాడు. మరి ఆ తర్వాత ఇతర కారణాల వల్ల ఆయన అమరావతి 3 రాజధాని అని, కర్నూలు ఏమో హైకోర్టు అని, ప్లస్ నెక్స్ట్ ఏమో ఇంటికాడ కూర్చున్నాం చెరువులు వేయకుండా వదిలేసాం చెరువులు వేయకుండా కరెంట్ బిల్ కట్టలేక జగన్గా కరెంట్ బిల్ అసలు కరెంట్ ఒకసారి ఫ్రీగా ఇస్తామని ఇవన్నీ ఏం లేదండి మోసమేనండి జగన్ చేసేది అంతా మోసం ఇది కరెంట్ బిల్ ఫ్రీ అన్నాడు మేము చెరువులు వదిలేసి కూర్చుని ఇట్లా చెట్లు కింద తిరుగుతున్నాం అన్నాడు కరెంట్ బిల్ 40,000-50,000 వస్తుంది 2 ఎకరాలుగా కట్టపోయారనుకో అవి నీ పొలం లాగేసుకుంటాం పొలానికి ఇచ్చేస్తాం అంటున్నారు ఏంటి ఏదో ఇది వేస్తాం చీల్ చేస్తాం అంటున్నారు చీల్ చేస్తామంటే ఇంకేం చేయమేము చీల్ వేస్తాం అంటున్నారు కట్టబోతు చీల్ వేస్తాం అంటున్నారు ఇంకేం చేయకు చెరువులు వదిలేసి కూర్చున్నాం ఇక అంటే ఒక రకంగా బెదిరిస్తాం మరి బెదిరిస్తాం జగన్ పరిపాలన మొత్తం బెదిరిస్తానండి ఇప్పుడు ఇంటింటికి వచ్చి పేపర్ ఇస్తున్నారా ఓటు వేస్తాం రేపొద్దునే రాపోయానుకో ఈ ఊళ్ళో పేషెంట్ గారు ఉన్నారు ఆ పేషెంట్ ఆ పలానోడు రాలేదు అని ఏలేడు చేపత్తం ఏదైనా పని చేయకుండా చేస్తాం ఇటువంటి గొడవలు వేసుకుంటాం ఆడిని దాంట్లో నొక్కుతాం నెగ్గిదేతాం చేతం అసలు చేస్తున్నారు అంటే ప్రజల్ని పూర్తిగా భయపెట్టి మామూలుగా వణికిచ్చేస్తాం దడిపించేసి మామూలుగా చేతల్లా నాది వైఎస్ఆర్ పార్టీ అయినా కూడా సరి దరిద్రంగా ఉంది పరిపాలన అసలు చెరువు లేకుండా వదిలేసాను నా 10 ఎకరాలు ట్యాంక్ చెరువులు ఈ జగన్ గెలిచిన కానీ చెరువు లేకుండా మానేసి ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టలేక ఏసీటీ బిల్లు అని 6 నెలలకి ఏసీటీ బిల్లు అని ఉచితం బిల్లు అని ఇవన్నీ అసలు ప్రభుత్వం నుంచి కరెక్ట్ టైంకి డబ్బులు పడతానయ్యా ఏం లేదు ఏం పడతల్లా లాగేస్తున్నాడు మా మైగ్రా ₹6 యూనిట్కి ₹6 కడక వదిలిచేస్తున్నాడు అంతకెత్తమేస్తా ₹1.5-2.5 యూనిట్కి అటు చేసాడు కరెంట్ బిల్లు ఈ విధంగా జరుగుతా అంటే ఎట్లా ప్రజలు ఉండాలి ఇంకెవరండి ఏదో దడిచిపోయి నువ్వే అని అంటున్నారండి రేపొద్దున ఓటేసిన రోజు తెలిసిద్ది ఎదురుపడి ఎవరి కాళ్ళకి ఎదురు పడతల్లా దడిచిపోతున్నారు ఎవరి కాళ్ళకి దడిచిపోయి నువ్వే రౌడీజమా రౌడీజం ఏం లేదు ప్రజాస్వామ్యం ఏం కాదు అంత రౌడీజమే రెండోది లేదు అంతా రౌడీజం చేసి దడిపించేసి వణికిచ్చేస్తున్నారు జనాలను ఈ వాలంటీర్లని వీళ్ళని వాళ్ళని వీళ్ళకి వచ్చి ఏళ్ళ ముద్రలు ఇట్టుకుని సంతకాలు ఇట్టుకుని పేరుని నాన్నగారు కూడా అట్లా ఉంది నాన్నగారు మంచి ఉండకూడకే నాన్నగారు మాత్రం మంచోడు కిట్టు మంచోడు వీళ్ళు మంచోడు అసలు చేసేది అక్కడికి మోసం అంతా అక్కడి నుంచి మొదలవుతుంది మోసం ఇక్కడ మాత్రం ఇక్కడ మోసం లేదు మామూలు ఎక్కడ ఇక్కడి నుంచి పోతుంది అది అక్కడి నుంచే వస్తుంది అక్కడి నుంచే వస్తుంది మోసం అట్లా అంతా జరుగుతుంది 10 ఎకరాల చెరువులు ఇవ్వకుండా వచ్చి చెట్లు కింద కూర్చున్నా కరెంట్ బిల్లు కట్టలేక 6 నెలలకి ఏసీటీ బిల్లు అని 1,50,000 1,30,000 కట్టినా అంటున్నారు డబ్బులు కనుక ఓవర్ కట్టకపోతే లాగేయడం మళ్ళీ డబ్బులు చీల్చేస్తామన్నారు చెరువులు తెక్కకుండా చీల్ చేయడమే అంటున్నారు మరి అసలు మనం ఏం చేయగలుగుతాం సామాన్యులు ఇంకట్లా బతికేది మామూలుగా కాదండి నెక్స్ట్ టైం కూడా వస్తే ఇంకా నెక్స్ట్ టైం వస్తే మేము ఆన్సర్ లేదండి మేము రైతులు అన్నోడు ఎవడు ఆన్సర్ నెక్స్ట్ టైం వస్తే లేబర్ని మాత్రం బాగా చూస్తున్నాడు రైతులని పిండికి తినేస్తున్నాడు గుంజుకి తినేస్తున్నాడు జగన్ అట్లా చేస్తున్నాడు నేనే జగన్ పార్టీయే నేనే జగన్ కొట్టేసి నెత్తినూరు కొట్టుకుని నేడుతున్నా అట్లా చేసింది మరి పెరిని కిట్టు గారు వస్తే ఏమైనా తీరుస్తారా కిట్టు గారు వచ్చినా ఎవడు వచ్చినా అక్కడ ఆయన ఉంటే ఏముందా అక్కడ ఆయన దిగిపోతే ఏమన్నా శుభ్రంగా బతుకుతాం ఆయన ఉంటే మేమేం చేయలేం ఏం చేయలేరు రైతులు అన్నవాళ్ళు ఎవరు వేయరండి ఓట్లు నువ్వే అంటారు అంతే ఆ టైం దాకా నువ్వే కావాలా అని చెప్తారు రైతులు లాస్ట్లో చేస్తారు అంతేగా ఈ రకంగా దడిపెత్తున్నారని దడిచిపోయి ఇప్పుడు మీరు 10 మంది ఉండారో ఏదో చేస్తారని నేను కొన్ని నువ్వు ఎడసొస్తే అట్టేగా అంట తర్వాత నేను ఎక్కడ ఏమవుతాను నీకు తెలియదు కదా అది అట్ట అవుతుంది ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ గారు కలుస్తారా టీడీపీలోకి ఏం కలిచాడు అంటున్నారు మధ్యత్త టీడీపీ కలిసాడు మధ్యత్త అంటున్నారు మరి మనకు తెలియదు అన్న ఇప్పుడు డబ్బు తీసుకుని ఓటేస్తాడే ఓటరు డబ్బు తీసుకుని ఎవరు వేస్తారండి ఓటు చంద్రబాబు నాయుడు ఈ రకంగా రోడ్లు వేస్తాడని ఎవరికని తెలుసా ఆ రకంగా వేసాడు చంద్రబాబు నాయుడు రోడ్లు అయితే ఓటేసామా ఆడు చంపు దింగాం ఆడు రొమ్ము దింగాం అన్నీ ఓటేసాం అడిగి జగన్కి ఓటేసాం మరి అట్టాగే ఇప్పుడు డబ్బులు తీసుకుని ఓటేస్తాం కదా వాడిని ఏ జంతువుతో పోల్చల్లా
ఎవరు వేస్తారనేది తెలీదు. ఎక్కువ శాతం వేయరు. పేదవాళ్ళు వేస్తారండి ఎక్కువ శాతం జగన్ కోటు. ఉండవాళ్ళు ఎవరు వేయరు. కాకపోతే దడిపెత్తున్నారు, వీళ్ళు బెదిరిస్తున్నారు. కానీ ఎంతకాలం మీ రౌడీ రాజకీయం? ఈ రౌడీ రాజకీయం అది సంవత్సరం పోతే 6 నెలలు దిగిపోతాడు కదా. ఈ మచిలీపట్నం పోర్ట్ ఆల్రెడీ శంకుస్థాపన జరిగిందని అంతా మోసమేనండి. ఎన్నిసార్లు ఎప్పటికప్పుడే పోర్ట్ అంటారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రజల్ని మభ్యపెట్టే విషయం అంతే. ఏదో ఓట్లు వేయించుకుంటారు అయ్యని మాయ మాటలు చెప్పి. మచిలీపట్నం పోర్ట్ జరిగేది కాదా? జరిగేది కాదు ఇది జరిగేది కాదు. ఏళ్ళ నుంచి పోతా ఉంది. ఏనా నుంచో 4 సంవత్సరాలు చేసినాక 5వ సంవత్సరంలో నేను జగన్ చేస్తాను అంటాడు. చంద్రబాబు నాయుడు అట్టాగన్నాడు. చంద్రబాబు నాయుడు చేశాడా? ఈ జగన్ అట్టాగంటున్నాడు. ఎవరు చేసేది లేదు అంటే ఎంత అన్న. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాజధాని మొదటేమో అమరావతి అన్నారు, మళ్ళేమో 3 రాజధానులు అన్నారు, ఇప్పుడేమో విశాఖపట్నం అంటున్నారు. మరి ఏది ఒక ఆంధ్రుడు మరి రాజధాని ఇది అని చెప్పుకునే రోజు ఎప్పుడు వస్తుంది? మరి ఏది అది మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో రాజధానికి అమరావతి అంటే అప్పుడు ఆల్రెడీ ఆయన 100% దానికి ఓకే అన్నాడు. మరి ఆ తర్వాత ఇతర కారణాల వల్ల ఆయన అమరావతి 3 రాజధాని అని, కర్నూలు ఏమో హైకోర్టు అని, ప్లస్ నెక్స్ట్ ఏమో పరిపాలనా విధానాన్ని విశాఖపట్నాన్ని అంటం జరగడం వల్ల కొంచెం ప్రెజర్ కన్ఫ్యూజన్లోకి వచ్చారు. అయితే పక్కాగా ఆయన మన అందరం చూస్తున్నాం. ఇప్పుడు నేను మాట్లాడింది మీరు ఎలా చూపిస్తారో అదేవిధంగా అసెంబ్లీలో సార్ మాట్లాడారు, జగన్ సార్ మాట్లాడి. ఆయనకి ఏం ఒత్తిళ్ళు ఉన్నాయో దేనివల్ల మరి దీన్ని మార్చాడు అనేది అంత మన మేధావులేం కాదు. దానికి ఆన్సర్ చెప్పడం అంటే మనం నేను సరిపోను. మరి ఇంకెవరు ఓటేసే ప్రతి ఒక్కరికి హక్కు ఉంది కదా మాట్లాడడానికి ఉంది. అయితే నేను మీకు ముందే చెప్పి అసెంబ్లీలోనే ఆయన ప్రకటన చేశాడు. తర్వాత అనుకోని ఆయనకు ఉన్న పరిణామాలను బట్టి హైకోర్టు కర్నూలు అన్నాడు, తర్వాత పరిపాలన ఇక్కడ అన్నాడు. మరి అది ఆయన నిర్ణయాలు. నేను చెప్పడం అయితే అమరావతికి ముందు ఓటేశాడు కాబట్టి నేను ఓటు కూడా అమరావతికే వేయిస్తా. అంటే ఆయనే వేసాడు కాబట్టి సుమా, మీరైతే అమరావతికే. నేనే ఆయనే ఓటేశాడు, నేను కా సుమా. అవునవును. అమరావతికి అసెంబ్లీలో అమరావతి ఆయన ఒకప్పుడు ఓటేసాడు. 1000 ఎకరాలు ఉంది కాబట్టి సరిపోద్ది అని ఆయనే ఉంటా. ఒకప్పుడు ఆయనే వేసినాడు కాబట్టి మన అధిష్టాన వర్గంలో మరి ఏ డిఫరెన్స్ వచ్చినాయో ఆయన ఎందుకు. మరి ఎప్పుడు మనకు ఒక రాజధాని వస్తుందంటారు? చాలా టైం పట్టేది ఎట్టుంది, సమయం కావాలి, నిర్ణయం లేదు కదా. ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్న చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి ఇంకా ఇతర వాళ్ళు ఏంటంటే ఇక్కడే కావాలంటున్నారు. ఈయన అభిప్రాయం ఏంటంటే నేను ఇక్కడ ఉన్న చుట్టుపక్కల భూములంటే ఈ సామాజిక వర్గమే కొనేసుకున్నారు కాబట్టి వీళ్ళకేమంటా అంత లబ్ధి చేయకూడదండి. ఏదన్నా ఈయన గుండా మేధావి వర్గం ఏమన్నా సృష్టించారా అని నా అభిప్రాయం సుమా. అర్థమవుతుంది అని ఈయన ఆటోమేటిక్గా మార్చాడేమో, అంతేగాని ఏదైనా జరిగిండొచ్చు. ఏమన్నా జరిగిన ఇప్పుడు నాకు అందరం మిత్రులే. ఇక్కడ 2 పట్ల అందరితో మాట్లాడతాను. నాన్నగారితో మాట్లాడతా, రవీంద్ర అయితే రవి గారు ఎక్కడ కనపడితే ఆపితే లాగుతాడు, ఏం తమ్ముడు అంట, ఏం సోదరు అంటాడు. అయితే అంతవరకే కానీ మనకి ఈ పదాలు ఏమీ లేవు. మీరు అడిగారంటే రాజధాని గురించి చెప్పాలి అంటే ఆల్రెడీ అప్పుడున్న ప్రతిపక్షాల నాయకుడు వాళ్ళ ముఖ్యమంత్రి కాబట్టి ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలకి ఆ రోజున ఆయనే ఒప్పుకున్నాడు కాబట్టి వాళ్ళు మరి ఆయన ఏ కారణం వల్ల అనేది మనం దానికి సమాధానం అంటే దేని సరిపోను.